హాయ్ గైస్, టెక్ న్యూస్ 62 కి స్వాగతం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ హెడ్లైన్స్ వెబ్సైట్ ప్రకారం పిక్సెల్ 10 Pro ఫోల్డ్ ఇమేజెస్ లీక్ అయ్యాయి. ఈ పిక్సెల్ 10 Pro ఫోల్డ్ మొబైల్ 155.2 x 150.4 x 5.3 mm థిక్నెస్ ఉంటుంది. రిపోర్ట్స్ ప్రకారం ఆగస్టులో జరిగే గూగుల్ ఈవెంట్ లో ఈ ఫోల్డ్ లాంచ్ అవ్వచ్చు. సో పిక్సెల్ లవర్స్ ఈ పిక్సెల్ ఫోల్డ్ ని చూడొచ్చు మనం ఆగస్టులో. గాడ్జెట్స్ 360 వెబ్సైట్ ప్రకారం OnePlus 13T 6.3 ఇంచ్ డిస్ప్లే బిగ్గెస్ట్ 6200 mAh బ్యాటరీతో రాబోతుంది. చైనీస్ టీజర్ ప్రకారం బిగ్ డెవిల్ ఇన్ స్మాల్ స్క్రీన్ అనే ట్యాగ్ లైన్ ఉంది. ఇక OnePlus 13T స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో రాబోతుంది. ఇండియాలో OnePlus 13 సిరీస్ జనవరిలో లాంచ్ అయింది. సో సూన్ కాంపాక్ట్ మొబైల్ అయిన OnePlus 13T ని ఇండియాలో OnePlus కంపెనీ లాంచ్ చేయబోతుంది. పార్ట్లుగా చూస్తే ఇది కూడా బానే ఉంది. వివో నుంచి వివో V50 ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ కాబోతుంది. IP68+ IP69 రేటింగ్ తో వచ్చి అండర్ వాటర్ ఫోటోగ్రఫీకి వీలుగా ఉండే మొబైల్ ఇది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. వివో V50 ఈలో 50 MP సోనీ IMX882 OIS మెయిన్ కెమెరా, 50 MP సెల్ఫీ కెమెరాస్ హైలైట్. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ లో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ లభిస్తుంది. డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తో వస్తుంది. వివో V50 ఈ మొబైల్ ని అమెజాన్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు మనం. గూగుల్ పిక్సెల్ 9a మొబైల్ ఇండియాలో సేల్ డేట్ రివీల్ అయింది. ఏప్రిల్ 16 నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ ని మనం పర్చేజ్ చేయొచ్చు. 3 రంగులలో ఈ మొబైల్ ఒకే ఒక్క ర్యామ్ వేరియంట్ 8GB 256GB స్టోరేజ్ 49999కి లభిస్తుంది. స్పెక్స్ విషయానికి వస్తే 6.3 ఇంచ్ డిస్ప్లే, 48 MP మెయిన్ కెమెరా, తమ ఓన్ టెన్సర్ G4 ప్రాసెసర్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 OS అవుట్ ఆఫ్ ద బాక్స్ తో వస్తుంది. 91 మొబైల్స్ వెబ్సైట్ ప్రకారం మోటో ఎడ్జ్ 60 Pro మొబైల్ కంప్లీట్ డిజైన్ రివీల్ అయింది. లెదర్ ఫినిష్ తో వస్తుంది ఈ మొబైల్. రెండర్స్ ప్రకారం న్యూ హార్డ్వేర్ బటన్ రాబోతుంది. రూమర్స్ ప్రకారం మోటో ఎడ్జ్ 60 Pro డైమెన్సిటీ 8350 చిప్సెట్ తో వస్తుంది. అలాగే మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 5100 mAh 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ హైలైట్. సూన్ ఈ మొబైల్ సిరీస్ ని ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. రిపోర్ట్స్ ప్రకారం యాపిల్ బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఐఫోన్ లిక్విడ్ మెటల్ హింజ్ తో రాబోతుంది. ఇప్పుడు అయన్నొద్దు పాయింట్ కి రా. దీనివల్ల బెటర్ డ్యూరబిలిటీ ఉంటుంది. అలాగే స్క్రీన్ క్రీజింగ్ ని తగ్గించొచ్చు. ఈ హింజ్ మెకానిజం లో మెటాలిక్ గ్లాస్ ని యూజ్ చేశారు. ప్రీవియస్ రిపోర్ట్స్ ప్రకారం 7.8 ఇంచ్ మెయిన్ డిస్ప్లే, 5.5 ఇంచ్ కవర్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోల్డ్ బుక్ స్టైల్ డిజైన్ సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ కి సిమిలర్ గా ఉంటుంది. బ్లూంబెర్గ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ఫోల్డ్ ప్రైస్ $2000 గా ఉంటుందట. యాపిల్ iOS 18.2 అప్డేట్ ద్వారా యూజర్స్ కి కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. యాపిల్ థర్డ్ పార్టీ యాప్స్ ని కాల్స్ అండ్ మెసేజెస్ కి డిఫాల్ట్ గా సెట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ వాట్సాప్ యాప్ మాత్రమే ఈ API కి సపోర్ట్ చేస్తుంది. సో యూజర్స్ వాట్సాప్ యాప్ ఐఫోన్ లో కాల్స్ అండ్ టెక్స్ట్ మెసేజెస్ కి డిఫాల్ట్ యాప్ గా సెట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఈ ఫీచర్ వాట్సాప్ యూజర్స్ కి రోల్అవుట్ అవుతుంది. యాపిల్ యూజర్స్ సో వాట్సాప్ అప్డేట్ చేసుకుని ఈ ఆప్షన్ ని వర్క్ అవుతుందో లేదో చూడాలి. మరి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సామ్సంగ్ కంపెనీ S25 సిరీస్ లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ ని తీసుకొచ్చింది. అలాగే తమ ఓన్ ఎగ్జినోస్ ని కాదనుకుని ఈ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వచ్చింది. రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు మళ్ళీ సామ్సంగ్ S26 సిరీస్ లో తమ ఓన్ ఎగ్జినోస్ ప్రాసెసర్ ని తీసుకొస్తున్నట్లు సమాచారం. సామ్సంగ్ S26 సిరీస్ కోసం ఎగ్జినోస్ 2600 ప్రాసెసర్ ని తీసుకొస్తారని టిప్స్టర్ జుకోన్ లోసర్ రివీల్ చేశాడు. ఇవన్నీ తెలియాలంటే 2026 లో S26 సిరీస్ లాంచ్ అయ్యే వరకు ఆగాల్సిందే. వా బీటా ఇన్ఫో రిపోర్ట్స్ ప్రకారం లేటెస్ట్ వాట్సాప్ బీటా వర్షన్ అయిన 2.25.8.3 వర్షన్ తో ఆండ్రాయిడ్ యూజర్స్ స్పాటిఫై సాంగ్స్ ని డైరెక్ట్ గా వాట్సాప్ స్టేటస్ గా పెట్టొచ్చు. స్పాటిఫై లో సాంగ్ మీద క్లిక్ చేస్తే షేర్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే స్టేటస్ సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ గా వాట్సాప్ లోకి వెళ్తుంది. సాంగ్ నేమ్, ఆర్టిస్ట్స్, ఆల్బమ్ అని డిస్ప్లే అవుతుంది. ఈ ఆప్షన్ బీటా వర్షన్ లో ఉన్నప్పటికీ లిమిటెడ్ యూజర్స్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంది. కమింగ్ వీక్స్ లో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? యాపిల్ కంపెనీ iOS 18.4 అప్డేట్ ని రోల్అవుట్ చేసింది. ఈ అప్డేట్ వల్ల ఇండియా యూజర్స్ కి ఇంటెలిజెన్స్ ఫీచర్స్ తీసుకొచ్చింది. ఈ అప్డేట్ ఎలిజిబుల్ మోడల్స్ వచ్చేసి iPhone 16 సిరీస్, 15 Pro,
15 Pro Max మోడల్స్ ఉన్నాయి. ఈ అప్డేట్ ఆల్రెడీ యూకే, యుఎస్ఏ, యూరోప్ కంట్రీస్ లో రోల్అవుట్ అయింది. iOS 18.4 ఫీచర్స్ విషయానికి వస్తే ప్రియారిటీ నోటిఫికేషన్స్, స్కెచ్ ఇన్ ఇమేజ్ ప్లేగ్రౌండ్, ఏఐ సెర్చ్, న్యూ ఎమోజీస్, న్యూ సిస్టమ్ లాంగ్వేజెస్ ని తీసుకొచ్చింది. ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.